హలో వివాస్. రీసెంట్గా డీసీ స్టూడియోస్ వస్తున్న కొత్త సినిమా సూపర్ గర్ల్. సూపర్మ్యాన్ సినిమా తర్వాత వస్తున్న మొదటి సినిమా కాబట్టి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే కొత్తగా టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ టీజర్ బ్రేక్ డౌన్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. ముందుగా వచ్చి ఇక్కడ ఒక టేప్ రికార్డర్లో పాటలు ప్లే అవుతుండగా అక్కడికి క్రిప్టో ద సూపర్ డాగ్ వస్తుంది. సూపర్మ్యాన్ సినిమా చూసిన వాళ్ళందరికీ క్రిప్టో ఎవరో బాగా తెలుసు. అలానే సూపర్మ్యాన్ సినిమా ఎండింగ్లో సూపర్ గర్ల్ వచ్చి క్రిప్టోని తీసుకెళ్ళటానికి కూడా అందరు చూసే ఉంటారు. కానీ అట్టనే ఆ బాటిల్ తీసుకెళ్తుంటే సడన్గా అది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ సూపర్మ్యాన్ సేవ్స్ సిటీ ఫ్రమ్ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ అని పడుతుంది. అంటే సూపర్మ్యాన్ సిటీని కాపాడారు, కానీ అక్కడ టోక్యో అని ఉంటుంది. సూపర్మ్యాన్ సినిమా మెట్రోపాలిస్ని కాపాడి ఉంటాడు. అంటే సూపర్ గర్ల్కి సూపర్మ్యాన్ మధ్య సినిమాలకి మధ్య దాదాపు 2 years గ్యాప్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సూపర్మ్యాన్ అయిపోయిన ఏమంటే సూపర్ గర్ల్ వయసు అప్పుడు 21, కానీ ఈ సినిమాలో తన వయసు 23 అని చూపిస్తారు. ఇక బెడ్ మీద సూపర్ గర్ల్ నిద్రపోవటం మనం గమనించవచ్చు. సూపర్మ్యాన్ అన్నట్టుగానే తను చాలా లేజీగా, యారోగెంట్గా, డ్రంకన్గా కనిపించే ఒక అమ్మాయి అని అన్నట్టే కనిపిస్తుంది. ఇక్కడ ఒక స్పేస్ షిప్ వచ్చి ల్యాండ్ అవటాన్ని మనం గమనించవచ్చు. నెక్స్ట్ షాట్లో డీసీ స్టూడియోస్ అని టైటిల్ పడుతుంది. ఇక్కడ వరకు టీచర్ చాలా అద్భుతంగానే ఉంది. థర్డ్ షాట్లో సూపర్ గర్ల్ వచ్చి అక్కడ కూర్చోవటం మనం గమనించవచ్చు. మేబీ అది స్పేస్ బస్ అయి ఉండాలి. సూపర్ గర్ల్ ఆ బస్సు ఎక్కి తను ఒక పబ్కి వెళ్ళటాన్ని మనం గమనించవచ్చు. ఆ పబ్లో సూపర్ గర్ల్ క్యారెక్టర్ చూడాలని నేను తన 23వ సంవత్సరం చాలా అద్భుతంగా సాగుతుందని చెప్పి డిస్కో లైట్ వేసుకుని చాలా ఫుల్గా తాగి బాల్లో తప్పుతూ డ్యాన్స్ చేయటాన్ని మనం గమనించవచ్చు. ఈ షాట్లో చూస్తే తన వయసు 23 అంటుంది. సూపర్మ్యాన్ ఎండ్ అయ్యే టైంకి తన వయసు 21, అంటే దాదాపు 2 సంవత్సరాల గ్యాప్ ఉంది. అందుకే పేపర్లో కూడా సూపర్మ్యాన్ సేవ్ సిటీ ఫ్రమ్ ఎక్స్పోజర్ అని టోక్యో సిటీ వేశారు, మెట్రోపాలిస్ బదులు. ఇక్కడ సూపర్ డాగ్ను కూడా మనం చూడవచ్చు. తను సూపర్ డాగ్ అంటుంది, నా లైఫ్ ఏమీ మన అంత అద్భుతంగా లేదు అంటుంది. తర్వాత గ్రెగ్ ఫ్రమ్ డైరెక్టర్ క్రేగ్ గిలిస్పీ అని ఉంటుంది. మనం బ్యాక్గ్రౌండ్ చూస్తే క్రిప్టోన్ గ్రహాన్ని చూపిస్తున్నారు. క్రిప్టోన్ గ్రహం అంటే డీసీ ఫ్యాన్స్ అందరికీ తెలుసు, సూపర్మ్యాన్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు. ఇక్కడ కొంతమంది క్రిప్టోనియన్స్ని కూడా మనం చూడవచ్చు. వీళ్ళు బతుకున్న విషయం సూపర్మ్యాన్కి మేబీ తెలియకపోవచ్చు. ఈ చిన్నపిల్ల వచ్చి సూపర్ గర్ల్తో మాట్లాడుతుంది. ఈమె కూడా కథలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. మొత్తం ఒక రోజులో కోల్పోయారు, నీకు అంత బాధ లేదా అంటే క్రిప్టోన్కి అంత అదృష్టం లేదని అడుగడుగున హింసించారని మనం చూడవచ్చు. ఈ షాట్లో యంగ్ కార్యజోరాల్ని మనం చూడవచ్చు. తన ఎక్స్పీరియన్స్ బట్టి క్రిప్టోన్ వాసులకి చాలా కష్టాలు ఎదురైనాయని, తన పేరెంట్స్గా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని అంటుంది. ఇక్కడ క్రిప్టోన్స్ బతుకున్నారంటే జనరల్ జాడ్గా బతుకుందే అవకాశం ఉండాలి. తనని మనం ఫ్యూచర్లో చూసే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే మిగిలిన క్రిప్టోనిస్ అంటే జనరల్ జాడ్గా చనిపోయే అంత ఈజీ క్యారెక్టర్ కాదు. ఈ షాట్లో స్పేస్లోకి వెళ్ళి ఏరవటాన్ని మనం చూడవచ్చు. ఈ షాట్లో ఒక స్పేస్ షిప్ని చూపిస్తున్నారు. ఇది ఇందాక చూసిన స్పేస్ షిప్లా కాకుండా కొత్తగా ఉంది. ఈ షాట్లో కారా జోరెల్ ఏదో మైండ్లోకి వెళ్ళినట్టు కనిపిస్తోంది. కానీ మనం ఫ్రేమ్ ఆర్ట్ చూస్తే అక్కడ అది ఒక స్పేస్ సిటీ. ఆ స్పేస్ సిటీలోకి వెళ్ళి కారా జోరెల్ ఎవరితోనో గొడవపడటాన్ని గమనించవచ్చు. అక్కడ ఉన్న కొంతమంది క్రిమినల్స్ మొత్తం వచ్చి కారా జోరెల్ మీద పాయింట్ బ్యాక్ గన్ పెట్టడం చూడవచ్చు. ఇక్కడ ఆమె అసలీలో ఒకరిని ఓడించి ఆ చిన్నపిల్లని కాపాడటాన్ని మనం గమనించవచ్చు. ఎంత చూస్తుంటే మీకు మూడింది అనిపిస్తుంది అంటుంది కారా జోరెల్. అంటే ఆ చిన్నపిల్ల కారా జోరెల్ హెల్ప్ అడగటాన్ని అడిగితే నేను చేయను అంటాం, మా నాన్నని ఒకటి చంపేశాడు అందుకని నీ హెల్ప్ కావాలి, నేను ఒక్కరిని చంపలేనంటే హెల్పింగ్ స్టైల్ నాది కాదు, నా పని ఏదో నేను చూసుకుంటా అని మొహమే అనడంతో ఆ చిన్నపిల్ల ఆ క్రిమినల్ చంపడానికి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయి ఉండాలి. ఆ విషయం తెలుసుకున్న కారా జోరెల్ తనని కాపాడటమే తన కర్తవ్యాన్ని అనిపించి ఆ చిన్నపిల్లని కాపాడే ప్రయత్నంలో తనకు ఇరుక్కుపోయి ఉంది. ఇక్కడ కారా జోరెల్ మీద ఒక స్పియర్ బాల్ని ఉపయోగించడానికి మనం చూడవచ్చు. తర్వాత ఇంకొకరు వచ్చి గొడ్డలతో తన మీద అటాక్ చేయాలని చూస్తుంటారు. కానీ నిజానికి సూపర్ గర్ల్ ఎంత పవరో వాళ్ళకి తెలియదు. ఆ ఇద్దరిని ఒకేసారి ఆపి తిరిగి వాళ్ళ మీద దాడి చేస్తుంది సూపర్ గర్ల్. థర్డ్ షాట్లో దిస్ జూన్ అని పడుతుంది. సూపర్మ్యాన్ సినిమా జూలైలో రిలీజ్ అయితే సూపర్ గర్ల్ జూన్ రిలీజ్ అవుతుంది. థర్డ్ షాట్లో మెయిన్ విలన్ అయిన క్రిమిని మనం చూడవచ్చు. ఇతనే ఆ చిన్నపిల్ల వాళ్ళ తండ్రిని చంపేసింది. ఇతను స్పేస్ క్రిమినల్. థర్డ్ షాట్లో సిటీలో చాలా విధ్వంసాన్ని సృష్టించిన సూపర్ గర్ల్ని చిన్నపిల్లని చూడవచ్చు. ఇక్కడ స్పేస్ షిప్లో నుంచి దిగుతున్న ఒక అమ్మాయిని చూడవచ్చు. అంటే ఇందాక చూసిన స్పేస్ షిప్లో ఉన్నది సూపర్ గర్ల్ కాదు, ఈ అమ్మాయి. తర్వాత సూపర్ గర్ల్ ఆ అమ్మాయి కలిసి పరిగెత్తుతూ స్పీడ్గా
ఒక కిటికీలోంచి జంప్ చేయటాన్ని మనం చూడవచ్చు. వాళ్ళు ఆ బిల్డింగ్లోంచి బయటికి దూకుతున్నారు అని మనకు అర్థం చేసుకోవచ్చు. బయట ఉన్న కొంతమంది క్రిమినల్స్, విలన్ మనుషులు తన మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలానే ల్యాండ్ అవుతున్న సమయంలో ఆ చిన్నపిల్లలు గాయం కాకుండా ఉండటానికి తను తిరిగి పట్టుకుంటానని మనం గమనించవచ్చు. ఈ షాట్లో మీ గ్రహాలందరికీ ఇంతే పవర్స్ ఉంటాయంటే, లేదు నాకు నా కజిన్కి మాత్రమే ఉన్నాయని అంటుంది. అంటే మేబీ వాళ్ళిద్దరూ ఇంకా బతుకున్నారేమో, మిగతా క్రిప్టోన్స్ బతికలేరేమో అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ షాట్లో ఇంకో కొత్త స్పేస్ షిప్ని చూపించారు. ఈ స్పేస్ షిప్లో ముందు వైపుని చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. ఈ స్పేస్ షిప్ ఎక్కదని నెక్స్ట్ షాట్లో వివరిస్తాను. ఇక్కడ క్రిప్టోకి చాలా బలంగా గాయం అవటాన్ని మనం గమనించవచ్చు. మేబీ ఆ సిటీలోంచి ఎస్కేప్ అయిన టైంలో క్రిప్టో హెల్ప్ చేస్తుంటే దానికి గాయం అయ్యి ఉండాలి. తన సూపర్ గర్ల్ ఎమోషన్ చూస్తేనే అర్థమవుతుంది. అలానే ఆ చిన్నపిల్లనిగా రెస్క్యూ చేసి తన ఇంటికి తీసుకొచ్చినా అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ సూపర్ గర్ల్ ఇంటి బయటికి వెళ్ళి గట్టిగా అరవటాన్ని మనం గమనించవచ్చు. ఈ షాట్లో మనకి లోబో ఫస్ట్ లుక్ చూపించారు. మేబీ తను సూపర్ గర్ల్ డాగ్ మీద అటాక్ చేసి ఉండాలి. ఈ షాట్లో సూపర్ గర్ల్ ఎగురుకుంటూ వెళ్ళటాన్ని మనం గమనించవచ్చు. ఇందాక చూసిన క్లైమేట్ ఇది ఒకేలా ఉంది. మేబీ తను ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్కి వెళ్ళి సూపర్ మ్యాన్ కన్నా తను సూపర్ సూట్ తెచ్చుకుంటుందేమో. తర్వాత ఆ సూపర్ సూట్తో ధరించి విలన్స్ మీద అటాక్ చేయటాన్ని మనం గమనించవచ్చు. ఇందాక చూసిన స్పేస్ షిప్, ఈ స్పేస్ షిప్ ఒకేలా ఉన్నాయి. అందుకని ఇందాక కొండ గుద్దుకున్న స్పేస్ షిప్ ఈ స్పేస్ షిప్ అయి ఉండాలి. సూపర్ గర్ల్ చేసిన అటాక్ వల్ల స్పేస్ షిప్ డ్యామేజ్ అయ్యి కొండ గుద్దుకునని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ షాట్లో మనం లోబోని కూడా చూడవచ్చు. అలానే బ్లాస్ట్ అయిన రేంజ్, స్టైల్ చూస్తే రెండు ఒకేలాగా ఉన్నాయి. సో వివాస్ ఇది ఇలా సూపర్ గర్ల్ టీజర్ ముగిసి సూపర్ గర్ల్ అనే టైటిల్ పడుతుంది. తర్వాత ఓన్లీ ఇన్ సినిమాస్ జూన్ 26, 2026 అని పడి టీజర్ ఎండ్ అయిపోయింది. నాకు వచ్చిన అభిప్రాయంతో టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ఇందులో DC స్టూడియోస్ స్పేస్ని పాయింట్ ఆఫ్ వ్యూ సినిమాని చూపించారు. సూపర్ గర్ల్, లోబో, సూపర్ డాగ్, తర్వాత కొత్త విలన్స్ చూపించారు. కొంతమంది క్రిప్టోనియన్స్ ఇంకా బతుకున్నారంటే జనరల్ జార్డ్ వంటి క్యారెక్టర్స్ కూడా మనం చూసే అవకాశం ఉంది. అలానే ఇంకా కొన్ని కొత్త ప్రదేశాలు, కొత్త క్యారెక్టర్స్ని చూసే అవకాశం ఉంది. నాకు తెలిసినందుకు లోబో లాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ని చూపించాలంటే ఖచ్చితంగా టఫ్ ఫైట్ అయ్యే అవకాశం ఉంది. సినిమా ఇంకా స్టోరీ మనం అర్థం చేసుకోవచ్చు. టీజర్ చూసి మొత్తం కథ అంచనా వేయకపోవడం కరెక్ట్ కాదు. లోబో లాంటి క్యారెక్టర్ ఉంటే సినిమాలో ఇంకా చాలా డెప్త్ ఉంది. అందుకని సినిమా చూసినైతే మీరు ఎక్స్పీరియన్స్ని ఫీల్